ఒక్క నిమిషం. పార్సల్ని స్కాన్ మిషన్లో పెట్టండి. పార్సల్ని రిసెప్షన్లో ఇచ్చేయి. తీసుకోండి. శ్యాము, చెప్పండి మ్యామ్. ఈ పార్సిల్ తీసుకుని వెళ్ళు. జస్టిస్ రాయ్కి వచ్చింది. పైన ప్రైవేట్ లాడ్జ్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఇచ్చేసేయ్. అరే వెళ్ళమ్మా, జస్టిస్ షరాయ. అతని దగ్గర ఎవరు వెళ్తారు? ఏమైంది? నోటికి వచ్చినట్టుగా వాగుతారు. చెక్ అండ్ మేట్. రాయ్, చెస్ ఆడడం మర్చిపోయావా? అటువంటిది ఏదీ లేదు. ఇలా చూడు, నేను ఇవాళ ఆడే మూడ్లోనే లేను. అందువల్ల ఇవాళ నువ్వు నన్ను ఓడించడానికి ప్రయత్నించకూడదు, అర్థమైందా? నీ బర్త్డే అని చెప్తున్నావా? అదే, ఇవాళ నువ్వు గేమ్ చాలా బాగా ఆడావు. ఇంకొక ఆట ఆడదాం. హలో సార్, రాయ్ సార్. హ్యాపీ బర్త్డే సార్. మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? సరే, అక్కడ పెట్టు. కొంచెం ఆగు. ఇలా రా. ఏమైంది సార్? ఇదిగో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ బర్త్డే సార్. ఏదైనా కావాలంటే చెప్పండి సార్. సరే సరే. ఈరోజు తిట్లు తినకుండా టిప్స్ తీసుకుంటానని వాడు అనుకుంటాడు. ఇక్కడున్న అందరూ కూడా నేను కోపంగా ఉంటానని, నేను తప్పుగా ఉంటానని అనుకుంటున్నారు. కానీ నేను దాని గురించి ఎప్పుడు బాధపడలేదు. ఇన్ఫాక్ట్ అది నాకు గర్వంగా ఉంది. అరే ఇదంతా వదిలేయి, ఆ బాక్సులో ఏముందో విప్పి చూడు. అరే ఇదేంటిది? ఇది లోకంలో ఉన్న బ్రిలియంట్ అయిన బుర్రకే మర్యాద ఇచ్చే బహుమతి. పేరే రాయలేదు. ప్రెస్ దట్ టైల్. బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా మీరు చెప్పారు. అవును సార్, లాంచ్లో సార్. ఇద్దరు అక్కడే ఉంటున్నారు. ఇలా చూడండి సార్. అద్దం ఎక్కడి నుంచి వచ్చింది? మొహంలో చాలా గ్లాస్ పీసెస్ ఉన్నాయి. గాయం పెద్దదిలా అనిపించట్లేదు. రక్తం కూడా ఎక్కువగా పోలేదు. మరెలా చనిపోయారు? సార్, ఒకవేళ ఈ బాక్స్ లోపల గ్లాస్ పీసెస్ పెట్టొచ్చు కదా? అవును సార్, ఇందులో అద్దాల షోపీస్ ఉంది. స్కాన్ చేసినప్పుడు గాడ్ చూశాడు. యాక్చువల్లీ సార్, ఈ రోజు జస్టిస్ రాయ్ బర్త్డే, అందువల్ల ఎవరో గిఫ్ట్ పంపించారు. కానీ సార్, ఈ బాక్స్ మెటల్ డిటెక్టర్ స్కాన్ నుంచి క్లియర్ అయి వచ్చింది. అలాంటప్పుడు ఇది ఎలా జరిగింది? మా క్లయింట్స్ అందరూ హై ప్రొఫైల్ జడ్జెస్ అండ్ లాయర్స్. చాలామంది ప్రాణాలంతా రిస్క్లోనే ఉంది సార్. కానీ సెక్యూరిటీ ప్రయారిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం సార్. మరి ఈరోజు ఏమైంది? సార్, ప్రెస్ ద టైల్. ఏంటి సార్ ఇది? ఈ బాక్స్లో ఏముందో దానికి సంబంధించిందే ఇది. జస్టిస్ రాయ్కి వచ్చిన పార్సలే ఇది. ఈ జస్టిస్ గారు దారుణంగా చనిపోయారు. షాపర్తన్, ఇది ఆన్లైన్ షాపింగ్లా ఉందే. నలువైపులా గ్లాస్ పీసెస్ పడున్నాయి. ఏదో పేలిని శబ్దం విన్నట్టు వీళ్ళందరూ చెప్పారు. ప్యాకెట్లో గ్లాస్ పీసెస్ ఉంటే ఎలా శబ్దం వినిపిస్తుంది? ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుంటే మెటల్ లేదా ప్లాస్టిక్ లేదంటే మందు పదార్థం కూడా ఉండుండాలి కదా. అటువంటివేవీ లేవే. ఓ పని చేయండి, బాడీని కార్డ్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. తర్వాత పూర్వే ఈ జస్టిస్ గారి మొబైల్ ఫోన్ చూడు. మెటల్ డిటెక్టర్, స్కానర్ అన్నీ ఇక్కడున్నాయిగా.
అలా ఉండగా పార్సల్లో బాంబు అంటే డిటెక్షన్ ఎలా మిస్ అయి ఉంటుంది? సార్ పార్సల్ అటువంటిది ఏమీ లేదు సార్. నేను బాగా చెక్ చేశాను. స్కానర్లో గ్లాస్ ఐటమ్ మాత్రమే తెలిసింది. సరే, ఈ స్కానర్ ఫుటేజ్ స్టోర్ అవుతుంది కదా? అవును సార్, 24 అవర్స్ అలాగే ఉంటుంది. తర్వాత దానికదే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఆ ఫుటేజ్ని కాస్త చూపిస్తారా? ఇదేమిటి? షో పీస్లా కనిపిస్తోంది. ఇలా చూడండి సార్, ఎక్కడ కూడా మెటలే లేదు, కాబట్టి ఇది కూడా గ్లాస్ అయి ఉంటుంది. డెలివరీ బాయ్ వచ్చాడు కదా, ఆ ఫుటేజ్ ఉందా? అవును సార్, బట్ నిన్న వర్షం వల్ల సీసీటీవీ కెమెరా రిపేర్ అయింది. నువ్వేగా సెక్యూరిటీ అది ఇదని మాట్లాడావు, ఇదేనా నీ లక్షణం? సారీ సార్. ఏంటి అభిజిత్, ఈ ఒక్క ఆధారమే ఉంది, దీంతోనే ఏమైనా చెయ్యాలి. సరే, మనకి ఇదైనా దొరికిందే దయ్యా. సో ఇంతకు మించి ఫోరెన్సిక్ ల్యాబ్లో డాక్టర్ సాబే ఏదైనా కనిపెట్టాలేమో. ఈ కన్ఫ్యూజన్ అసలు తీరట్లేదే. ఇది అసలు ఎలా జరుగుంటుందో అర్థం కావట్లేదు. ఎన్నో కేసులు కనిపెట్టిన నీ వల్ల ఈ కేసు ఏంటో కనిపెట్టలేకపోతున్నావా? లేదు లేదు లేదు, ఎలా చనిపోయారనేది బాగానే తెలుస్తుంది, కానీ ఈ గ్లాస్ పీసెస్ ఉన్నాయే, అందులో విషం ఉంది, అందువల్లే వీళ్ళు చనిపోయారు. ఏంటి గ్లాస్ లో విషం ఉందా? అంటే గ్లాస్ తో ఈ షోకేస్ చేశారు కదా, ఆ షోకేస్ చేసేటప్పుడు ఈ గ్లాస్ ని మెల్ట్ చేస్తారు కదా, అక్కడ హంతకుడు విషాన్ని కలిపాడు. గ్లాసు కోల్డ్ అయిన వెంటనే విషం అంతా గ్లాస్ లో పాకేసింది. ఇదంతా అసలు ఎవరు ఊహించలేరు. తర్వాత సార్, ఈ గ్లాస్ భాగాన్ని మేము టెస్ట్ చేసినప్పుడే మాకు ఒక విషయం తెలిసింది. ఇందులో ఒక రకమైన విషాన్ని కలిపారు. దీన్ని ఎవరైనా ఇంట్లో తయారు చేయొచ్చు. సార్, దీనికి సమాధానం లేదని మీరే చెప్పారు కదా, అయినా కేసునే సాల్వ్ చేశారు కదా. లేదు 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 పంకజ్, ఈ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు. గ్లాస్ లో విషం కలిపారన్నదే మనం కనిపెట్టాం. బాస్, ఈ కేసు చాలా సింపుల్ గా కనిపిస్తుందే తప్ప అంత కాదు. కానీ సార్, ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఉంది? గ్యాస్ పేలుంటుంది, ఆ ముక్కొచ్చి ఈయన మీద పడుంటుంది. విషం కలిసిన గ్లాస్, విషం రక్తంలో కలిసి ఈయన చనిపోయి ఉంటారు, రైట్? కరెక్ట్. కానీ నువ్వు మధ్యలో ఏం చెప్పావు? గ్లాసు బ్లాస్ట్ అయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గ్లాస్ ఎలా బ్లాస్ట్ అయింది? అందులో పేలుడు పదార్థం లేదు, కెమికల్ కూడా లేదు, కానీ ఎలా బ్లాస్ట్ అయింది? ఫోరెన్సిక్ సర్జన్ ఎవరో? మై సెల్ఫ్. అప్పుడు నువ్వే కదా చెప్పాలి. నేను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, మాంత్రికుని కాదు. ఇదొకటా? నువ్వు కనిపెట్టలేకపోతే ఏదో ఒకటి చెప్పేస్తావు. సార్ సార్ సార్, ఈ విష భాగాలు కాకుండా ఇంకా కొన్ని విషయాలు తెలుసా? ఏంటది? ఇదిగో, ఈ కార్డు పక్కనే ఇటువైపు ఉన్నాయి. ఈ కార్డ్ పేపర్ చూడడానికి లావుగా ఉంది, బట్ యాక్చువల్లీ ఇందులో 2 పేపర్స్ ఇలా అతికించేసేశారు. చూడండి ఇందులో ఏం రాసేశారు. మరణ దండన. అదేంటంటే హంతకుడు హెచ్చరించడంతో పాటు వదలలేదు, హత్య చేసిన వెంటనే ఒక మెసేజ్ కూడా పంపించాడు. మరణ దండన. జరిగింది తలుచుకుంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఇలాంటి సమయంలో మీ దగ్గర ఈ ప్రశ్న అడగడం కష్టంగానే ఉంది. లేదండి, నేను అర్థం చేసుకోగలను. మీకు ఎవరి మీదైనా సందేహం ఉందా? నా భర్త న్యాయం అంటేనే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అందుకే ఇలాంటి మనిషికి శత్రువులు ఉండడం సహజమైన విషయమే. ఖచ్చితంగా ఉంటారు కదా. చాలా మంది నేరస్తుల్ని ఆయన చాలా కఠినంగా శిక్షించారు. ఈ వకీల వాళ్ళు కూడా ఈయనంటే అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకోలేరు. అందుకనే డైలీ బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ లెటర్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇదంతా జరిగినా కూడా ఆయన తన పనిని తలుచుకొని చాలా సంతోషించేవారు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, ఈ ఉద్యోగం నా నిజాయితీకి స్వరూపం అంటాడు. ఐఎమ్ సారీ, నేను మీతో ఇంతకంటే ఆయన గురించి ఇంకేం చెప్పాలో చెప్పండి. తర్వాత ఇంకొక విషయం, ఆనంద్ మీతో అన్ని విషయాలు చెప్తాడు. ఆనంద్ ఎవరు? ఆనంద్ మా ఆయన పర్సనల్ అసిస్టెంట్. ఆనంద్ని ఎక్కడ కలవచ్చు? ఆయన నా భర్త ఛాంబర్లో కూర్చొనే పనిచేస్తూ ఉంటాడు. అవసరమైతే మీరు అతన్ని కలవచ్చు. జస్టిస్ రాయ్ పైన చాలాసార్లు దాడి జరిగింది. ఆయనకి చాలామంది శత్రువులున్నారు. వాళ్ళ గురించి మీకేం తెలుసు? సార్, ఆయన్ని బెదిరించేవారు చాలా మంది ఉన్నారు. సరే గాని ఎంతమంది ఈయన ప్రాణాలు తీస్తానని బెదిరించారు? లెక్క పెట్టలేము. ఆయన బెదిరింపుల్ని ట్రాఫీలాగా చేర్చిపెట్టుకుంటాడు. ఒక నిమిషం సార్.
ఇవన్నీ ఆయన ట్రాఫీస్. ఇది నిజంగా చాలా ఎక్కువ. అందరూ ఆయన స్ట్రిక్ట్ అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉన్న నిజం ఆయన నిజాయితీ గలవారు, న్యాయంగా ఉంటారు. ఇంతెందుకు, లాయర్లే భయపడతారు. హంతకులు ఆయన పేరు వింటేనే వణికిపోతారు. బెదిరింపు కాల్స్ రావడం అంతా సహజమే, కానీ అయినా సరే రాయి అలాగే ఇంకొంది కదా, ఎందుకు? చాలా సంవత్సరాల క్రితం ఒకడు కిటికీలోంచి రాయి విసిరాడు. ఆ రాయిని కూడా జాగ్రత్తగా ఉంచాడు ఆయన. సరే, ఈ ఇంక్ బాటిల్ సరే, అది ఈ మధ్యనే జరిగిన ఒక విషయం. జస్టిస్ రాయ్, రేయ్, ఏం చేశావురా? నీ ఇంకే నా జీవితాన్ని అన్యాయంగా చేసింది, గుర్తుందా? నిన్ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అవును, ఎప్పటికీ మర్చిపోలేను. అతను వదిలేయండి. నువ్వు వెళ్ళి ఆ బాటిల్ తీసుకురా. ఎస్ సార్. ఓకే. ఇక మీద ఈ బాటిల్ ఒక ప్రైజ్ లాగా నా టేబుల్ మీదే ఉండాలి. ఎస్ సార్. ఈ పని చేసినందుకు వాడు మళ్ళీ జైలుకి వెళ్ళాడు. వాడు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. వీటన్నిటినీ అలాగే జాగ్రత్తగా ఉంచు. అండ్ మిస్టర్ ఆనంద్, జడ్జి గారిని ఇప్పటి వరకు ఎవరెవరు బెదిరించారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి, ఫుల్ కావాలి. ఏంటయ్యా నువ్వు, కాస్త జాగ్రత్తగా చూడు. నువ్వు ఖచ్చితంగా కనిపెట్టగలవయ్యా. సార్, ఇది పాసిబులే కాకుంటే ఎలా తెలుస్తుంది మాకు? అరే, మీరు కేవలం నాకు గాజు ముక్కలే చూపిస్తున్నారు. ఇందులో బారూద్ గానీ, కెమికల్ గానీ, మెటల్ గానీ లేదు. అదే విధంగా పేలిపోయే పదార్థం కూడా ఇందులో లేదు. అలాంటప్పుడు ఇది ఏంటో మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అరే, అక్కడ ఏముందో అదే కదయ్యా తీసుకురాగలం. అక్కడ గ్లాస్ పీసెస్ మాత్రమే ఉన్నాయి, వేరే ఇంకేమి లేదు. అలాగైతే సార్, ఇది అసలు బాంబ్ బ్లాస్టే కాదు. ఎందుకంటే లోకంలో ఏ బాంబు ఇలాంటి వస్తువులతో తయారు కాలేదు కాబట్టి. ఈ వస్తువుకు అసలు పేలిపోయే గుణమే ఉండే సార్. నాకు తెలుసు, గ్లాస్ కి బ్లాస్ట్ అయ్యే గుణం లేదు, కానీ బ్లాస్ట్ జరిగిన చోట అవి మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేదు. అలాగైతే సార్, వీలైనంత త్వరగా ఈ కేసును మీరు ముగించండి. ఎందుకంటే ఈ బ్లాస్ట్ ఎలా జరిగిందో మాకు కూడా తెలుసుకోవాలనుంది. సార్, మీరు గ్లాస్ యొక్క గుణాల గురించి మాట్లాడుతున్నారు కదా, దానికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన మనకు హెల్ప్ చేస్తారు. ఆయనకి అన్ని గ్లాస్ గురించి తెలుసు. ఎందుకైనా వాళ్ళని మనం ఒకసారి కలుద్దాం. ఖచ్చితంగా ఎవరినైనా సరే మనం మీట్ అవుదాం. నాకు ఒకే ఒక విషయం తెలియాలి, ఈ బ్లాస్ట్ అసలు ఎలా జరిగింది. ఏంటయ్యా, ఎంతవరకు వచ్చారు? సార్, 2 minutes అయిపోతుంది. ఓకే, పూర్వీకేం దొరికిందో? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏదైనా ఉందా? అవును సార్, కొంచెం విచిత్రమైన మెసేజెస్ కూడా ఉన్నాయి. జస్టిస్ రాయ్ అలాగే జస్టిస్ లాల్ తో పాటు. విచిత్రంగానా? అదేంటి? ఇలా చూడండి సార్, ఇది మెసేజ్ అయ్యుండొచ్చు, అలాగే కోడ్ కూడా అయ్యుండొచ్చు. సార్, ఈ మెసేజెస్ లో నెంబర్స్, లెటర్స్ కూడా ఉన్నాయి. ఇలా చూడండి సార్, జస్టిస్ రాయ్ జస్టిస్ లాల్ కి 2 సార్లు పంపించారు. 3 నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత 1 నెల క్రితం. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సీక్రెట్ కోడ్ అయ్యుండొచ్చు. అలా కాకపోతే వేరే ఇంకేదైనా అయ్యుండొచ్చు. జస్టిస్ రాయ్ జస్టిస్ లాల్ కి చెప్తున్నారు. సరే, నువ్వు దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయి. ఏదైనా దొరుకుతుందా చూద్దాం. ట్రై అయ్యేగా. లిస్ట్ రెడీగా ఉందా? సార్, జస్టిస్ రాయ్ పిఏ ఆనంద్ బెదిరింపుల గురించి అని చెప్పాడు. దానివల్ల 3 సబ్స్టిట్యూట్లు దొరికారు సార్. 3గా ఎందుకు విభజించావు? ఎందుకు? ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక విషయంలో జస్టిస్ రాయ్ని బెదిరించారు. అండ్ ఇందులో ఎంతో మంది జైల్లో కూడా ఉన్నారు. కానీ వీడు భువనేష్, యాక్చువల్లీ వీడు ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్ళాడు. కానీ వీడి బ్రెయిన్ సరిగ్గా లేదని వీడిని విడుదల చేశారు. ఇక తర్వాత వీడు కమల్జిత్, వీడు జస్టిస్ రాయ్ మీద ఇంకు పోశాడు. ఆ తప్పు కోసం జైల్లో పెట్టారు. ప్రస్తుతం వీడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. సార్, నెక్స్ట్ లిస్ట్ ఉంది కదా, ఈ 3కి జస్టిస్ వచ్చి ఉరిశిక్షని చెప్పారు. ఇప్పుడు కూడా వీళ్ళు జైల్లోనే ఉన్నారు. సరే, ఈ 4వ వ్యక్తి ఇతనెవరు? సార్, వీడొచ్చి కిషోర్. వీడి కొడుక్కి 3 సంవత్సరాల శిక్షని చెప్పారు. శిక్ష అంతా అవసరం లేదని న్యూస్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది సార్. దానివల్లే అతను డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు సార్. పగ తీర్చుకోవడానికి ఈ కిషోర్కి చాలా మంచి కారణం ఉంది. అండ్ ఇక వీడే ధవన్. వీడు ప్రొఫెషనలీ లాయర్. ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏమిటంటే, పోయిన సంవత్సరం వీడు జస్టిస్ రాయ్ గారి కోర్టులో హత్య కేసు కోసం వాదించాడు. కానీ వాడు ఎంత వాదించినా ఆ కేసులో గెలవలేకపోయాడు.
అలా అయితే ఓడిపోయిన ఈ వకీల్ గారు పగ తీర్చుకునే ఉద్దేశంతో రాయ్ సార్ని ఒకవేళ వీడు తెలివైన లాయర్ కాకపోయిండొచ్చు కదా. ఇప్పుడు మన ముందున్నది 4 సస్పెక్ట్స్. ఒకటి కమల్, భువనేష్, కిషోర్ అండ్ ధవన్. సార్, గిఫ్ట్ పంపిన వాళ్ళని గుర్తుపట్టాము. కమలే గిఫ్ట్ పంపాడు. అలాగే షోపితాన్ వాళ్ళు కూడా వాళ్ళ కొరియర్ ఐడితో కనిపెట్టారు సార్. వాళ్ళ దగ్గర అడ్రస్ ఉంటుందిగా. అదంతా ఏం కాదు సార్. అడ్రస్ గురించి అయితే ఏమీ తెలియలేదు. పర్వాలేదు, కమల్ జైల్లో ఉన్నాడు కదా, అక్కడి నుంచి తీసేద్దాం. అక్కడికి వెళ్ళి చూద్దాం. సారీ ఆఫీసర్, ఒక వారం ముందే అతన్ని విడిచిపెట్టేశాము. జడ్జిపై దాడి చేసినోన్ని త్వరగా బయటకు వదిలేరేంటి? ఒక నిమిషం, వాణ్ణి వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. ఏమైంది? అతని ఆరోగ్య పరిస్థితే దానికి కారణం. ఎన్నో ఏళ్లుగా అతను మత్తులోనే ఉండేవాడు. 7 ఏళ్ల క్రితం ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత మత్తుమందరంతా వదిలేశాడు. కానీ జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్ళీ తాగడం మొదలుపెట్టేశాడు. దాంతో అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఒకవేళ లివర్ చెడిపోయినట్టు వాడు యాక్ట్ చేస్తుండొచ్చు కదా సార్. లేదు సార్, డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకున్నాకే అతన్ని విడిచిపెట్టాము. సరే, అయితే వాడి అడ్రస్ మీ దగ్గర ఉంటుందిగా, అది ఇవ్వండి. అదైతే ఉంది, కానీ నాకు తెలిసే అడ్రస్లో అతనైతే ఉండడు. బహుశా హాస్పిటల్లోనే ఉంటాడు. ఎందుకంటే అతనికి అతి త్వరలోనే లివర్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. సార్, నాకు తెలిసినంత వరకు ఈ విధంగా తాగే వాళ్లకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పర్మిషన్ దొరకదుగా. దొరుకుతుంది. 6 నెలల పాటు తాగకుండా ఉంటే తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడ అతనికి ఏదీ దొరకలేదు. ఆ కారణంతోనే అతనికి బెయిల్ ఇచ్చాము. ఓకే సార్, థ్యాంక్ యూ. విషయం ఇదే అయితే వాడు తన ప్రాణం కాపాడుకోవడం కోసం ఏదో ఒక హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకుని ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా చిన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయలేరు. సిటీలో ఉన్న కొన్ని హాస్పిటల్స్లోనే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అక్కడికెళ్ళి ఓ రౌండ్ చూద్దాం. ఏంటి తారిక, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఏదైనా గ్లాస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తావేమో అని అనుకున్నా. సరే వదిలే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మీరు షీస్ మై ఫ్రెండ్ దివ్యాంత్. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ గ్యాలరీ ఈవిడదే. ఈమె అందమైన ఆర్ట్ పీసెస్ అన్ని తయారు చేస్తుంది, అది కూడా గ్లాసులు. అండ్ దివ్య, ఈయనే డాక్టర్ సలోంకే. హలో. ఓకే, ఐ నీడ్ యువర్ హెల్ప్. మాకు గ్లాస్ గురించి, దాని గుణాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయాలి. ష్యూర్. సరేనమ్మా, ఇక్కడ ఉన్నవన్నీ మీరే చేశారా? ఎస్. ఆబ్వియస్లీ మీరే చేసుంటారు, కానీ ఎలా? ఇది చాలా ఈజీ. నార్మల్గా గ్లాసుని మెల్ట్ చేసి ఇలా చేస్తారు. ప్రోపన్ టార్చ్తో గ్లాస్ని మెల్ట్ చేస్తారు. మెల్ట్ అయిన గ్లాస్ని మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. యా, ఇది ఒక ఎక్స్రే ఇమేజ్. గ్లాస్ యొక్క షోపీస్ ఇది. కానీ సర్ప్రైజ్ విషయం ఏంటంటే ఇది పూర్తిగా బ్లాస్ట్ అయిపోయింది. డూ యూ థింక్ దిస్ పాసిబుల్? ఇదేమో డ్రాప్ షేప్లో ఉంది, కానీ ఇదేంటో అర్థం కావడం లేదే. వివియన్, ఒకసారి నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా చూడు. ఒకవేళ నువ్వు ఇంత ముందు చూడనిది ఏదైనా అందులో ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం, దీని ఎండని గమనించండి. ఇది అనుకోకుండా చేసిందల్లా అనిపించడం లేదు. అంటే ఇది ఎవరు తయారు చేశారో వాళ్ళు గ్లాసుని మెల్ట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా చేశారు. అందువల్ల వెంటనే ఈ గ్లాస్ షేప్ ఒక డ్రాప్ లాగా తెలియడం లేదు. అలాగే దాని యొక్క నాబ్ పొడవుగా, సన్నంగా, మెల్సుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఇట్స్ ఓకే. గ్లాస్ని మెల్ట్ చేసి వెంటనే దాన్ని ఆరబెట్టారు. వెంటనే అందువల్ల డ్రాప్ ఏర్పడింది. మై గాడ్. తారిక, మనం వెంటనే ల్యాబ్కి వెళ్ళాలి. వెంటనే. దివ్యన్, మనకి ఆ స్పెషల్ టార్చ్ కావాలి నాకు. కిషోర్, ధవన్, భువనేష్, మీ ముగ్గురిని జస్టిస్ రాయ్ హత్య కేసు విచారించడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాం. చనిపోయాడా? పెద్ద భగవంతులాగా మాట్లాడతాడు. జనాల జీవితాలనే వాడు నిర్ణయం చేస్తాడు. మంచిదైంది చనిపోయాడు. సార్, వీడిని చూస్తే వీడి బుర్ర మొత్తం పచ్చడైపోయింది అనుకుంటా. వీడు నటిస్తున్నట్లుగా ఉంది. హాస్పిటల్ అటెండెన్స్ ఉన్నాయి కదా, అవి ఇవ్వండి.
సార్ ఇందులో చూస్తే వీడు 1 నెల దాకా బయటికి వెళ్ళలేదే. దీన్ని రిపోర్ట్ చేసింది కూడా డాక్టర్ వాళ్ళే సార్. సరే, తీసుకెళ్ళండి. రా. మీకిప్పుడు సంతోషమే కదా, ఎందుకంటే జస్టిస్ రాయ్ చనిపోయారు కదా. ఇలా చూడండి, నా కొడుకు తప్పు చేశాడని నేను ఒప్పుకుంటున్నా. తప్పుడు వ్యక్తులతో వాడు చేరాడు. కానీ వాడు చేసింది అంత పెద్ద తప్పేం కాదు, అంత వయసు కూడా వాడికి అవ్వలేదు. అందుకని వాడిని క్షమించలేము. సరే కానీ ఒకవేళ వాడికి శిక్ష ఇవ్వాలంటే ఏదో ఒక చిన్న శిక్ష వేసి ఉండొచ్చు కదా. కానీ ఈ జస్టిస్ రాయ్ ఆ విధంగా చేయలేదే. అందుకే మీ కొడుకు సూసైడ్ చేసుకున్నాడు కదా. ఎస్, దానికి కారణం జస్టిస్ రాయ్ అని నమ్ముతున్నారు. ఖచ్చితంగా నమ్ముతున్నా. నా కొడుకు చావుకి నేను కారణమే. ఎందుకంటే నా పంపకంలో ఏదో తప్పు జరిగింది. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. పోయిన సంవత్సరం జస్టిస్ రాయ్ కోర్టులో 17 కేసుల్లో మీరు వాదించారు. కానీ మీరు ఆ 17 కేసుల్లోనూ ఓడిపోయారు. అదేంటంటే ఓడిపోయారు. అప్పుడు మీకు కోపం వచ్చుంటుంది. అప్పుడు మీరు ఈ కారణంతో నేను ఒకరిని చంపుతానా? ఆ యాంగిల్లో చూస్తున్నారా మీరు? దీనికన్నా దారుణమైన విషయం ఏమీ ఉండదు. ఈ కారణం వల్ల ఎవరైనా చంపుతారా? ఆయన ఇచ్చిన జడ్జిమెంట్తో మీకున్న క్లయింట్స్ మొత్తం వెళ్ళిపోయారు. ఇన్ని కేసులు ఓడిపోయినందువల్ల మీకు పరువు పోయింది. ఆ జస్టిస్ రాయ్ మీకు ఎదురుగా తీర్పు చెప్పడమే కాకుండా మీ ప్రాక్టీస్ను కూడా తప్పు చెప్పి మీ ఆర్గ్యుమెంట్కి ఆపోజిట్గా జడ్జిమెంట్ ఇచ్చారు. సార్, ఇప్పుడు ఏం చెప్తున్నారో అదంతా నిజమని నేను ఒప్పుకుంటాను. కానీ ఇదంతా చూసి నేనే చంపానని మీరు చెప్పలేరు. ధవన్ గారు, మేము మీకు ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఇలా చూడండి సార్, నేను చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఫీల్డ్కి నేను కొత్త కాదు సార్. నేను మంచిగా హార్డ్ వర్క్ చేసి పేరుని పొందాను. జనాలకు నేను ఎవరని తెలుసు. అండ్ సార్, ఎప్పుడు జస్టిస్ రాయ్ను చంపారో అప్పుడు నేను ఎక్కడున్నాను, ఎవరితో ఉన్నాను, ఏం చేస్తున్నానని ఇదంతా డీటెయిల్గా ఇవ్వగలను. అది ఆధారంతో ఇవ్వగలను. ఒక్క విషయం మీరు మర్చిపోవద్దు ధవన్ గారు. పార్సల్ పంపించి ఒక హత్య జరిగింది. హత్య జరిగిన ఆ సమయంలో ఆ స్పాట్లో ఖచ్చితంగా ఆ హంతకుడు లేడు అక్కడ. అది మీకు అర్థమైందా? అందువల్ల మీ సాక్ష్యాలు, అది కాక మీరిచ్చే ఆధారాలు, ఇటువంటివన్నీ మా దగ్గర పనికిరావు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా మాకు సందేహం అనేది మీ మీదే ఉంటుంది. డాక్టర్ పునీత్. ఎస్ సార్, దట్స్ డాక్టర్ పునీత్. థ్యాంక్ యూ. డాక్టర్ పునీత్, మేము సిఐడిస్ కమల్ గురించి నేను మీతో ఫోన్లో మాట్లాడాను. యా, నాకు బాగా గుర్తుంది. అదేంటంటే కమల్ మాతో లివర్ ట్రాన్స్పరెంట్ లిస్ట్లో ఉన్నాడు. మేం కూడా అతనికి సరి అయిన డోనర్ కోసం వెతుకుతున్నాము. ఇందులో మంచి విషయం ఏంటంటే అతను తాగేదంతా మానేశాడు. లేకపోతే మేము ఈ ఆపరేషన్ని చేయలేము. అయితే మీ దగ్గర కమల్ అడ్రస్ ఉంటుంది కదా? అది ఆ అడ్రస్ లేదే. సరే సార్, ఒకవేళ డోనర్ దొరికారంటే మీరు ఎలా కాంటాక్ట్ అవుతారు? వెరీ సింపుల్, మేము డోనర్. అది కాకుండా అవసరమైన పేషెంట్ లిస్ట్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. అన్ని పేషెంట్స్ వాళ్ళ డోనర్ కరెక్ట్ లిస్ట్ని చూసి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తారు. ఒకవేళ కమల్ అతని పేరుని లిస్ట్లో చూశాడంటే వాడే వచ్చేస్తాడు. ఓ, ఇది మంచి న్యూస్లా ఉంది. ఓకే, అయితే డాక్టర్ గారు మీరు ఒక చిన్న పని చేయాలి. మెల్ట్ అయిన వేడిగా ఉన్న గ్లాసుని వెంటనే ఆరబెట్టాలి. వెంటనే అంటే నీళ్ల కన్నా ఇంకెవరు దీన్ని త్వరగా చేయగలరు? ఈ విధంగానే గ్లాస్ డ్రాప్ ఏర్పడిందా? కానీ జస్టిస్ రాయ్ మరణానికి ఏర్పడిన ఆ డ్రాప్ చాలా పెద్దగా ఉందిగా. సరేలే, నేను ఒక పెద్ద డ్రాపు ఏర్పడడానికి ట్రై చేస్తాను.
ఈ కోర్స్ ఏంటన్నది అసలు అర్థం కావడం లేదు. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. మై గాడ్. సార్ సార్ ఏమైంది సార్? లేవండి సార్, సోలంకి, సార్, ఏమైంది? సార్, అసలు ఏమైంది? సార్ ఇది ఎలా జరిగింది సార్? లెగు. ఏంటి సార్ మెల్లగా. మీరే మందుగుండు తయారు చేశారా? ఏంటి? బాస్, జస్టిస్ రాయ్ని జస్టిస్ లాతో ఎలా ఏ బాంబుతో చంపారో ఆ బాంబును తయారు చేసిన విధానాన్ని నేను కనిపెట్టేశాను. అదేలా సార్? అరే మొత్తం అంతా ఇప్పుడే అడిగేస్తారా? కాస్త సరే, ట్రీట్మెంట్ చెయ్యి. ఇవ్వండి. లెగు. ఈ గ్లాస్ డ్రాప్ ని తయారు చేయాలంటే దానికి ఒకే ఒక మార్గమే ఉంది. వేడిగా మెల్ట్ అయిన గ్లాస్ ని అలాగే నీళ్ళలో వెయ్యాలి. మెల్ట్ అయిన గ్లాసు మెల్లిగా అలాగే నీళ్ళల్లో పడుద్ది. వెంటనే అది డ్రాప్గా మారిపోతుంది. దీని షేపు ఈ విధంగా ఉన్నందువల్లే అద్దాల కన్నీటి బొట్టు అని అంటారు. ఇలా చూడు, ఇటువంటి విచిత్రమైన నువ్వు నాకు చెప్పదు. ఇది ఎలా బ్లాస్ట్ అయిందో అది మాత్రం నాకు చెప్పు చాలు. అది తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నాను బాస్. నేనేం చేశానంటే ఈ గ్లాస్ కన్నీటిని అంటే ఆ డ్రాప్ అవతల ఎండుని బాగా కంప్రెస్ చేయడానికి ప్రయత్నించా, కానీ అసలు కుదరలేదు. అప్పుడే గుర్తొచ్చింది, పార్సల్తో పాటు ఒక మెసేజ్ కూడా వచ్చింది కదా. ఆ మెసేజ్లో ప్రెస్ ద టైల్ అని రాసుంది. నేను దీని తోకను పట్టుకొని నొక్కేటప్పటికి బూమ్. అరే ఏంటి సార్ ఇది? మీరు బాల్ నొక్కితే పేలిపోయిందా? ఇప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అర్థమయ్యేలా చెప్తాను. ఇది ఎలా జరుగుతుందంటే గ్లాసు పార్టికల్స్లో ప్రెషర్ వచ్చినందువల్ల ఇది ఏర్పడుతుంది. అంటే వేడి గ్లాసు, ఈ వేడి గ్లాస్ ఉంది కదా, అది ఎప్పుడు చల్లగా మారుతుందో అప్పుడు అందులో ఒక విచిత్రమైన ప్రెషర్ ఏర్పడుతుంది. ఆ తరువాత దాని తోకని మనం కట్ చేసేటప్పుడు దాని ప్రెషరు అంతకు ముందే బయటికి రావాలని అనుకుంటుంది కదా, అప్పుడు అది భూమ్ బ్లాస్ట్. ఇది ఒక సాధారణమైన మనిషి చేయటానికి ఛాన్స్ లేదు. ఇటువంటి పని చేశాడంటే దీని గురించి వాడికి బాగా తెలిసి ఉండాలి. అదేంటంటే ఈ గ్లాస్ గురించి వాడికి బాగా తెలుసు. అంటే ఆ ముద్దాయి ఉన్నాడు కదా, తనకి ఈ విషయం గురించి బాగా తెలుసు అనుకుంటాను. డాక్టర్ పునీత్ క్యాబిన్ లో ఉన్నారా? అలాగే సార్. థ్యాంక్ యూ. డాక్టర్ సార్, డాక్టర్ సార్, నాకు డోనర్ దొరికారా? నాకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు సార్? అది మీకు ఇప్పుడు ఆపరేషన్ చేయలేము, ఎందుకంటే సరి అయిన డోనర్ లేదు కాబట్టి. ఎందుకలా అంటున్నారు సార్? లిస్ట్ లో అందరికంటే నా పేరే ముందుంది కదా. ఇలా చూడండి, నాకు పడ్డ శిక్షను నేను జైల్లోనే అనుభవించాను. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేనే తప్పు చేయలేదు, నా మాట నమ్మండి. జస్టిస్ రాయ్ని హత్య చేశారు. ఎందుకు చేశారు? జస్టిస్ రాయ్ చనిపోయారా? కానీ నేనేం చేయలేదు కదా. మీరు షాకథాన్ వెబ్సైట్ నుంచి జస్టిస్ రాయ్కి ఒక బర్త్డే గిఫ్ట్ పంపించారు కదా? లేదు, నేను ఎలాంటి గిఫ్ట్ పంపలేదు. మీరు హత్య చేయకపోతే మరి అండర్ గ్రౌండ్లో ఎందుకున్నట్టు? ఇలా చూడండి, నాకేమీ ఇంకా మతి చెడలేదు. నిజంగానే నాకు ఒంట్లో బాగోలేదు. అందుకనే నేను సిటీ నుంచి బయటకొచ్చి వెల్స్పాలో జాయిన్ అయ్యాను. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఉంటున్నాను. సరే, ఆ పార్సల్, ఆ అద్దం పీస్, దాన్నే కదా జస్టిస్ రాయ్కి పంపించారు షాకథాన్ వెబ్సైట్ నుంచి? మీ కాంటాక్ట్ నెంబర్ అందులో ఉంది. నేనైతే షాకథాన్ వెబ్సైట్ నుంచి పర్చేజ్ అయితే చేశాను. అందులో పార్సల్ కూడా పంపించాను, కానీ జస్టిస్ రాయ్కి పంపలేదు. నేనైతే నా కూతురికి పంపించాను, ఎందుకంటే తన బర్త్డే కాబట్టి. నా భార్యకు నేనంటే చాలా కోపం, నా కూతుర్ని చూడ్డానికి ఒప్పుకోదు. అందుకే షాకథాన్ వెబ్సైట్ నుంచి ఒక గిఫ్ట్ను కొని నా కూతురికి పార్సల్ చేశాను. సరే, ఏదైనా ఆధారం ఉందా? ఉంది సార్. నేను షాకథాన్ వెబ్సైట్ యొక్క అకౌంట్ చూపిస్తాను. అందులో నేను ఎప్పుడు ఏం కొన్నానన్నవి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. ఇతను నిజమే చెప్తున్నాడు. ఇతను ఆ గిఫ్ట్ని తన కూతురు కోసమే కొన్నాడు. అది జస్టిస్ రాయ్ చావడానికి 2 వారాల ముందు. అంటే హంతకుడు కావాలనే మన దృష్టిని అతని వైపు మళ్లించాడు. అంటే ఆ హంతకుడికి కమల్ హిస్టరీ పూర్తిగా తెలిసే ఉంటుంది. వాడు ఆ ఇంటికొచ్చిన పార్సిల్ డబ్బాని దొంగిలించి అందులో ఆ వస్తువు నుంచి దాన్ని ఎలాగో జస్టిస్ రాయ్కి పంపించాడు. జస్టిస్ రాయ్కి ఎవరు ఆ పార్సల్ని పంపించారో వాడే హంతకుడు.
బాస్ ఆ, కాస్త ఇటు రండి. ఇటు చూడండి. ఈ అడ్రస్ రాసిన పేపర్ కింద ఇంకో అడ్రస్ రాసిన పేపర్ ఉంది. ఈ 2 అడ్రస్సులు వేరే వేరే. డామిట్, చేతిలో దొరికిన ఆధారం కూడా ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. దీన్ని పట్టి చూస్తుంటే కమ్మలు నిరపరాదే. ఈ పేపర్ని ల్యాబ్కి తీసుకెళ్ళి బాగా చెక్ చేసి చూస్తాను. సరే. సార్ ఆ, సార్ దొరికింది. ఒక ఆధారం పోయింది కదా, ఇంకో ఆధారం దొరికిందా? కోడ్ డీకోడ్ అయిందా? అందులో ఏముంది? సార్ ఎలాంటి కోడ్స్ లేవు, సింపుల్ మెసేజెస్ ఉన్నాయి. ఆ 2 రోజుల్లో జస్టిస్ రాయ్ జస్టిస్ లాల్ కి మెసేజ్ చేశారు కదా, ఆ 2 డేట్స్ లో 2 మెసేజెస్ కామన్స్ గా ఉన్నాయి. అదేంటది? సార్ మొదటి విషయం, ఆ 2 డేట్లలో ఆ 2 జడ్జెస్ లో ఒక్కరు ఈ సిటీ నుంచి బయట ఉన్నారు. అలాగే రెండో విషయం, ఆ 2 డేట్లు కూడా సండే. ఏ రోజైతే హత్య జరిగిందో అది కూడా సండేనే. ఎగ్జాక్ట్లీ సార్. చనిపోవడానికి ముందు ఇద్దరూ కూడా చెస్ ఆడుకుంటూ ఉన్నారు. ఎస్. ఏ మెసేజ్ అయితే జస్టిస్ రాయ్ జస్టిస్ లాల్ కి పంపించారో అది కోడ్ కాదు, అది చెస్ మూవ్మెంట్స్. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఆడే చెస్ గేమ్ ని కంప్లీట్ చేస్తారు. ఎక్కడైతే వదులుతారో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఓ, జడ్జెస్ ఇద్దరు కూడా సండే రోజు కలిసి కూర్చొని చెస్ ఆడుకుంటూ ఉన్నారు. ఈ విషయం ఎలాగో హంతకుడికి తెలిసింది. అందుకనే ఆ సండే వాడి చేత్తోనే ఆ పార్సల్ని డెలివరీ చేశాడు. ఆల్రెడీ వాడికి జస్టిస్ రాయ్ అక్కడ ఉన్నాడని తెలిసింది. జస్టిస్ లాల్ కూడా అక్కడే ఉంటారన్న విషయం అతనికి తెలిసింది. చాలా కరెక్ట్గా చెప్పావు అభిజిత్, కరెక్టే నువ్వు చెప్పింది. ఇంతవరకు హంతకుడు రాయ్ గారిని మాత్రమే టార్గెట్ చేశాడని మనం అనుకున్నాం. అది మాత్రమే కాకుండా జస్టిస్ లాల్ ప్రాణం కూడా ఆ రోజే పోయింది. అసలుకి ఇందులో నిజమైన విషయం ఏంటంటే ఆ హంతకుడు జస్టిస్ రాయ్ ఒంటరిగా చావాలని ప్లాన్ చేయలేదు. జస్టిస్ లాల్ని కూడా చంపాలని వాడు ప్లాన్ చేశాడు. కిషోర్, ధవాన్, భువనేష్ వీళ్ల 3 జాతకాలు కూడా తీయండి. బాగా స్టడీ చేసి వాళ్ళిద్దరినీ చంపడానికి వీళ్ళకి ఎటువంటి కారణం ఉందో మీరు తెలుసుకోండి. అలాగే ధవన్ యొక్క అన్ని కేసులను కూడా మీరు బాగా స్టడీ చేయండి. ఖచ్చితంగా వాడు జడ్జి లాల్తో వాదించుంటాడు. అది ఎవరిది ఏంటని తెలుసుకోండి. సార్, ధవన్ గురించి డీటెయిల్స్ తెలిసిపోయింది సార్. జస్టిస్ లా కోర్టులో 100లో 75 కేసులు ఓడిపోయాడు. సార్ జతిన్ తాలూకు జైలు రికార్డ్స్ దొరికాయి. వాళ్ళ లాయరు డిప్రెషన్లో ఉన్నారని చెప్పి బెయిల్కి అప్లై చేశారు. వాళ్ళ అప్పీల్ రిజెక్ట్ అయింది. జడ్జి ఇంకెవరో కాదు, జస్టిస్ లాలే. ఓ, జస్టిన్ వాళ్ళ నాన్న కిషోర్కి హత్య చేయడానికి మంచి రీజన్ ఉందిగా. కానీ ఇంత తెలివిగా ఒకడు ప్లాన్ వేస్తాడా? అదే కదా సార్. కిషోర్ ఏమో ఒక స్కూల్ టీచర్. ఒక చిన్న కంటి చుక్కలతోటి ఒక వ్యక్తిని చంపచ్చని అతనికి ఎలా తెలిసిందంటారు సార్? అసలు ఇప్పుడు మనం తెలుసుకోవలసింది కిషోర్ మాస్టర్ డీటెయిల్స్ని. అదేంటంటే ఈయన స్కూల్లో ఏ విధమైన సబ్జెక్ట్ని స్కూల్లో తీస్తున్నాడని బాగా విచారించండి. తర్వాత ధవన్కి సంబంధించి అతని దగ్గర ఎల్ఈవి ఉంది. దాన్ని పెట్టి ఇద్దరి దగ్గర ఉన్న ఎల్ఈవిని కూడా మీరు చెక్ చేయండి. అప్పుడు నిజం బయటపడుతుంది. పిల్లలు, ఇవాళ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ నేర్పించబోతున్నాను. అదేంటో తెలుసా? కలర్స్ ఎక్స్పెరిమెంట్. రెడీ? ఇలా చూడండి, ఇది పాలు. ఇందులో నేను దీంట్లో కొన్ని వేరే వేరే రకాల కలర్స్ వేయబోతున్నా. నౌ కమ్ హియర్. ఇలా చూసారా? ఇప్పుడు నేను దీన్ని ఇందులో వేసేటప్పుడు దీంట్లో ఉన్న అణువులు ఎలా పనిచేస్తున్నాయో మీరు చూడండి. లుక్. చూసారా? దీన్నే చెప్తారు విజ్ఞాన శాస్త్రం యొక్క మంత్రం. అద్భుతం. అంటే మీ ఎక్స్పెరిమెంట్ని నేను మెచ్చుకుంటున్నాను. దానికి మీరు అర్హులే. మీరు సైన్స్ నేర్పిస్తారన్న విషయం మాకు చెప్పలేదుగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఇదంతా ప్రాక్టికల్గా నేర్పిస్తున్నాను. సరే, మీరు పిల్లలకి చివరి కన్నీటి గురించి ఏమీ నేర్పించలేదా? తోకని నొక్కగానే అలాగే బ్లాస్ట్ అవుతుందిగా. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మీకు అంతా అర్థమవుతోంది.
పిల్లలందరినీ ముందు బయటికి పంపిస్తారా? పిల్లలు, ఈరోజు మీ అందరికీ లీవు. రేపు రండి, వెళ్ళండి, బయలుదేరండి. అటెండెన్స్ చూడండి. సండే గుర్తుందా? ఆ రోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఆ రోజే జస్టిస్ రాయ్, జస్టిస్ లాల్ హత్యకు గురయ్యారు. ఆ రోజు మీరు రాలేదు, లీవ్ పెట్టారు. ఈ కేసులో ఎవరైతే మేము సందేహించామో వాళ్ళు ఆలబస్, అంటే హత్య జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు, వాటి ఫుల్ డీటెయిల్స్ ఆధారాలతో పాటు మా దగ్గరున్నాయి. మీ డీటెయిల్స్ లేవు. సండే ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను. కాస్త ఒంట్లో బాలేదు, అందువల్ల బయటికి నేనేమీ వెళ్ళలేదు. అబద్ధం. సండే మీరు ఇంట్లో లేరు, క్లబ్ హౌస్ లో ఉన్నారు. జస్టిస్ రాయ్ కి గిఫ్ట్ గా డెలివరీ చేయడానికి వెళ్లారు. సరే, మీరు చెప్పేది నిజమే అనుకుందాం. దానికి ఆధారాలున్నాయా? ఆధారం ఏంటంటే ప్రస్తుతానికి లేదు. ఓకే, పర్వాలేదు. మీరు మీ గార్డెన్లోనే చిన్న ల్యాబ్ ఉంచారు. ఈ పిల్లలకు చేసి చూపిస్తున్నారుగా. దీన్ని మీరు బయట ఇంకెక్కడైనా చేస్తున్నారా, లేదా ఇక్కడ మాత్రమే? లేదు, ఇంకెక్కడా చేయట్లేదు. ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మాత్రమే చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ విషయం కదా. ఓ, ఐ సీ. సార్, చెప్పు. అరే, అక్కడేం చేస్తున్నారు? అరే రే, మీరు ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్ గారు, ఆధారం కావాలి కదా, దాన్నే వెతుకుతున్నాం. సార్, ఇదేంటో కనిపిస్తోందా? ఇది ఒక ముక్కే. ఇంకా లోపల గనక తవ్వి చూసామనుకో, చాలా ముక్కలు దొరుకుతాయి. అది మీకు తెలుసు. ఇదేమీ సాధారణ గ్లాస్ ముక్క కాదు. మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు కదా. దేనిలో అయితే మీరు గెలవలేకపోయారో ఆ గ్లాస్ ముక్కలన్నిటినీ మీరిందులో దాచిపెట్టారు, అంతే కదా? ఇప్పుడు నిజం చెప్తారా, లేకపోతే గ్లాస్ని టెస్ట్ చేయాలా? ఎందుకంటే నేను టెస్ట్ చేస్తే ఖచ్చితంగా విషయం ఉంటుంది. అవును, నేనే వాళ్ళిద్దరినీ చంపేశాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసే నా కొడుకుని చంపేశారు. నా కొడుకు చనిపోయిన రోజే అనుకున్నాను వాళ్ళిద్దరిని చంపి నా పగ తీర్చుకోవాలి అని. నేను వాళ్ళిద్దరినీ వాచ్ చేయడం ప్రారంభించాను. ఒకరోజు నా పిల్లలకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చూపిద్దామని ఇంటర్నెట్లో నేను వెతుకుతూ ఉన్నాను. అప్పుడే నాకు గ్లాస్ కన్నీటిని ఉపయోగించవచ్చని తెలిసింది. నా కొడుక్కి మంచి న్యాయం చేకూరాలని అప్పుడు నిర్ణయించుకున్నా. సరైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఆ జస్టిస్ రాయ్ మీద ఇంకు పోసిన విషయం నాకు ముందే తెలిసింది. ఆ ఇంకు పోసిన వాడు అప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. వాడి కొడుకు విషయం కూడా నాకు తెలిసింది. వాడికి ఖచ్చితంగా బర్త్డే గిఫ్ట్ పంపిస్తాడని నాకు తెలుసు. హలో సార్, ఇదిగోండి, దీన్ని కూడా తీసుకోండి. ఆహా, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ డబ్బాని అక్కడి నుంచి అలాగే నేను తీసుకొచ్చాను. అక్కడే నా ప్లాన్ని ప్రారంభించాను. నేను దాన్ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశాను. ఆ తర్వాత ఆ బాక్స్ మీద పాత అడ్రస్ మీద కొత్త అడ్రస్ని అంటించాను. ఆ తర్వాతే ఆ మరణానికి పార్సిల్ని ఆ హోటల్లో ఇచ్చి వచ్చాను. నాకేం కావాలో అది నేను చేశాను. నా మరణానికి న్యాయాన్ని నేను చేకూర్చాను. నా కొడుకుకి న్యాయం చేయలేదు, పగ తీర్చుకున్నావు. ఇలాంటి పని చేయడం వల్ల ఖచ్చితంగా నీ కొడుకు ఆత్మకి శాంతి లభించదు. ఇక నుంచి ఈ పిల్లలు కూడా నిన్ను గురువులా భావించరు. నువ్వు చేసిన తప్పు వాళ్లకొక పాఠంలా ఉంటుంది. మిగిలిన జీవితాన్ని జైల్లోకి వెళ్ళి కూర్చొని గడిపేటప్పుడు మీకు కూడా మంచి బుద్ధులే వస్తాయనుకుంటాను.